రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి కోటేశ్వరరావు గారు ప్రముఖ విశ్లేషకులు వారి అభిప్రాయం తీసుకుందాం. కోటేశ్వరరావు గారు, ఏదైతే ఆల్రెడీ అమర్నాథ్ యాత్ర గురించి మనం గతంలో కూడా చాలా వరకు అటాక్లు జరిగాయి, ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పి ప్రధాని మోడీ గారు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ఏదైతే జూలై 3వ తారీఖు నుంచి ప్రారంభం కానుందో, ఈ యాత్రకు ఆల్రెడీ ఉగ్రదాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. దాదాపు 42,000 మంది సైనికులను అయితే పెడుతున్నాం, భద్రత ఏర్పాటు చేస్తాం అంటున్నారు. కానీ యాత్రకు వచ్చేవారు ఇటు యావత్ భారతదేశానికి సంబంధించి కొన్ని లక్షల మంది పెద్ద సంఖ్యలో అయితే వస్తూ ఉంటారు. ఈ 38 రోజుల పాటు పెద్ద ఎత్తున అక్కడ పబ్లిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ భద్రత ఇప్పుడు వచ్చేటువంటి యాత్రకు సరిపోతుందా? ఇటువంటి పరిస్థితులలో ఈ యాత్ర నిర్వహించడం సమంజసమేనా? ఒకవేళ నిర్వహిస్తే ఇంకా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు గతంలో కూడా అమర్నాథ్ యాత్ర మీద దాడులు జరిగాయి, కొంతమంది అమాయక భక్తులు మరణించారనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. అయితే ఇప్పుడు ముందుగానే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి హెచ్చరికలు చేసినట్లుగా చెప్తున్నారు. దాన్ని వమ్ము చేయడానికి మేము పెద్ద ఎత్తున భద్రతా దళాలను వినియోగిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అందువలన మరి ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల్ని పాటించాలా లేదా ప్రభుత్వ భరోసాను పాటించాలా అనేటువంటిది తేల్చుకోవాల్సింది భక్తులే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. వెళ్ళొద్దని కానీ వెళ్ళమని కానీ ఆ విధమైనటువంటి సలహాలు నేనైతే ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే చూసాం, ప్రభుత్వం లేదా భద్రతా దళాల మాటలన్నీ పహల్గామ్లో అమాయకులైనటువంటి పర్యాటకులు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు మనం చూసాం. అంతా సజావుగా ఉంది, ఏమీ లేదు, ఉగ్రవాదులు లేదు, ఏమీ లేదు అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు ఎంత బూటకమో చూసాం మనం. అందువలన ఇప్పుడు కూడా ఎవరికి వాళ్ళు తమ ప్రాణాలను రిస్క్గా తీసుకొని పోతే పోయాయి, ఉంటే ఉన్నాయి అనేటువంటి తమ భరోసాతోటి వెళ్ళాలి తప్ప భద్రతా దళాలు వేలాది మంది ఉన్నా కానీ ఎందుకు అంటే ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళేమి ముఖాముఖి తలపడేటువంటి వాళ్ళు కాదు, లేకపోతే మరొకటి కాదు. ఎక్కడో ఉండి చేసేటువంటి దాడులకి బలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతమంది భద్రతా దళాలు గతంలో కూడా ఉన్నాయి, గతంలో లేకుండా ఏమి ఊరికే పంపించారనే అంటలేదు, గతంలో కూడా ఉన్నాయి. అందువలన ఎవరికి వాళ్ళు దాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. అందువలన ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరైనా కానీ వెళ్ళాలా వద్దా, వెళ్ళొద్దు అంటే ఆ పేరుతోటి వెళ్ళొద్దు అంటున్నారు, మా మనోభావాలని గాయపరుస్తున్నారని చెప్పేసి మనోభావాలను గాయపరుచుకునేటువంటి జనాలు మన దేశంలో బాగా తయారయ్యారు. అందుకని నేను అటువంటి సలహా నేను ఇవ్వదలుచుకోలేదు. కానీ ఎవరికి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు ఏమి తీసుకుంటారు? అమాయకంగా ముసలాళ్ళు వెళ్తారు, కొంతమంది పిల్లలు వెళ్తుంటారు, మహిళలు వెళ్తుంటారు. నిరాయుధులైనటువంటి వాళ్ళు నిర్ణయించుకోవాల్సినటువంటిదే తప్ప మనం చెప్పేటువంటిది కాదు. చెప్పేట్లయితే దానికి భిన్నమైనటువంటి అర్థాలు తీసేటువంటి జనాలు పుష్కలంగా ఉన్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే కోటేశ్వరరావు గారు, ఆల్రెడీ ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిన నేపథ్యంలో ఒక ఎక్స్ ఆర్మీ చీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ ఆర్మీ దగ్గర సిబ్బంది తక్కువగా ఉంది, ఇలాంటి పరిస్థితి అలాంటి దానివల్లనే ఇవి ఘటన జరిగిందని ఆయన ఒకరైతే చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది, అలాగే ఇక్కడ అమర్నాథ్ యాత్రకు భద్రత పెంచాలి, దాంతోపాటు ఆపరేషన్ కగార్ ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఇటు ఆర్మీ సైనిక సిబ్బంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇటువంటి ఈ అమర్నాథ్ యాత్రకు 42,000 మందిని కేటాయించి ఆపరేషన్ సింధూర్కి ఎవరైతే ఈ సరిహద్దుల పెంట ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ కావాలి, ఇమీడియట్గా మీరు జాయిన్ కావాలి, ఇక్కడ రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏమన్నా మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూస్ జరిగేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ భద్రత పరంగా ఇంకా ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు కానీ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కాశ్మీర్లో ఏప్రిల్లో మేము విధ్వంసం సృష్టిస్తామని చెప్పేసి ఫిబ్రవరిలోనే ఉగ్రవాదులు హెచ్చరిక చేశారనేటువంటి వార్తలు కూడా మనకు వచ్చాయి. పహల్గామ్ సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా చర్చించుకున్నాం. అయినా కానీ మన నిఘా వ్యవస్థ నిద్రపోయింది. కనీసం ఒకవేళ ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ పహల్గామ్ కొండలు గుట్టల మీద నుంచి దిగువకి వెళ్ళడానికి అవసరమైనటువంటి
కనీస హెలికాప్టర్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కనీసంగా సాధారణ పరిస్థితుల్లో కూడా పోలీసు యంత్రాంగం ఉంటుంది. కాశ్మీర్ అన్న తర్వాత ఎంత సాధారణ పరిస్థితులైనా కనీసం కొంతమంది సాయుధులు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కానీ దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఈ ప్రభుత్వాలు లేకపోతే అధికారులు చెప్పేటువంటి మాటల్ని నమ్మాలా, ఎలా నమ్మాలి అనేటువంటిది ప్రశ్న. అందుకని నేను ముందే చెప్తున్నట్టుగా ఆ విషయాలన్నీ కూడా జనం ఆలోచించుకోవాలి. జనం అటువంటి రిస్క్ను కూడా తీసుకొని మేము వెళ్ళాల్సిందే అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ అటువంటి ముప్పు ఉంటుంది అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. తర్వాత ఇంకా వాళ్ళ భక్తుల ఇష్టం. ఎందుకంటే నేను ముందే చెప్తున్నా, మనోభావాలని ఒకవేళ భక్తులకి లేకపోయినా కానీ భక్తుల పేరుతోటి మనోభావాలను రెచ్చగొట్టేటువంటి జనాలు మన దేశంలో పుష్కలంగా తయారయ్యారు. అందువల్ల ఏం చేయాలి ఏమిటి అంటే ఎంతమందిని తీసుకొస్తారు? మరి మనం చెప్పింది కాదు కదా, ఆర్మీ రిక్రూట్మెంట్ లేదు, ఆగిపోయింది అనేటువంటి చెప్పింది మరి మాజీ ఆర్మీ అధికారి చెప్పారు. దానికి ఇంతవరకు ఎందుకు ఆపేశారు అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదు. ఇప్పటికిప్పుడు ఆర్మీ కావాలంటే అమర్నాథ్ యాత్ర కావచ్చు, లేకపోతే మరొక దానికి కావచ్చు, ఇప్పటికిప్పుడు ఆర్మీ కావాలంటే అదేమన్నా ఏటీఎం కార్డు కాదు కదా. ఏటీఎం కార్డులోకి ఒక మనిషిని పంపించి వెంటనే సైనికుడిగా బయటికి రాడు కదా. అందుకని ప్రభుత్వాలు అమరనాథ యాత్ర అయినా లేదా సాధారణమైనటువంటి జీవితమైనా లేదా పర్యాటకులైనా ఎవరైనా కానీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటిది వ్యక్తిగతంగా నాకైతే ఈ ప్రభుత్వాలు లేదా ఈ అధికార యంత్రాంగం ఇచ్చేటువంటి హామీల మీద అంత గుడ్డిగా నమ్మకూడదు, నేనైతే నమ్మను అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్.